ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్. టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఏదైనా జనరల్‌గా నేను చదివేటప్పుడు కూడా నాకొచ్చే కొన్ని డౌట్స్ ఏమంటే, నేను స్కూలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏదన్నా చాప్టర్ చదువుతున్నప్పుడు దాంట్లో వెంటనే టైప్స్ అనే ఒక క్వెషన్ వస్తుంది. సపోజ్ లైట్ చదువుతున్నాం అనుకో, రిఫ్లెక్షన్ చదువుతున్నాం. టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. రిఫ్రాక్షన్ జరుగుతున్నాం. అంటే ఇట్లా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు దాంట్లో టైప్స్ అని ఇమ్మీడియట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. ఓకే. సపోజ్ ట్రయాంగిల్ చదువుతున్నాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ప్రతీది ఏం చదువుతున్నా కూడా దాంట్లో ఒక ఇనీషియల్ క్వెషన్ ఏం అడుగుతారంటే టైప్స్ ఏంటి అని. అసలు ఈ టైప్స్ అనేది ఎందుకు చదవాలి అని ఒక బేసిక్ కామన్ సెన్స్‌తో వచ్చే ఒక క్వెషన్ కదా! నా వరకు ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఎందుకు అడుగుతున్నారు అని. సో సపోజ్ నేను ఏమంటా ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతుంది టైప్స్ ఆఫ్ సరే ఈ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాము అనేది కూడా ఏదైనా సరే టైప్స్ ఎందుకు మాట్లాడుతుందో ఒక్క రీజన్ చెప్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, రైట్? హాస్పిటల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాం. పెద్దగా ఉంది, ఒక 20 ఎకరాల్లో ఉంది. ఎక్కడ వెళ్ళాలి? నీకు ఒక ప్రాబ్లంతో వెళ్ళావు, ఈ ప్రాబ్లం నేను ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలి? ప్రతి రూమ్ చెక్ చేసుకుంటూ పోవడం పాసిబులా? తెలివైన పని ఏంటి? అక్కడ ఆర్థోపెడిక్ ఒక డాక్టర్, కార్డియాలజీ, రైట్? ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్ బ్లాక్స్ ఉండి అందులో ఉన్నాయనుకో ఎంత ఈజీ ఉంటుంది. డైరెక్ట్గా మన ప్రాబ్లం ఏంటి అని చెప్తా అక్కడ వెళ్ళిపోయి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఈజీ అయిపోతుంది. అలా కాకుండా ఏది ఎక్కడుందో ఏ పేరు లేదు దేనికి వెళ్ళి వెతుక్కుంటే ఆ రోగం కనుక్కునే లోపు రోగంతో పోతాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఏదైనా కాన్సెప్ట్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ టైప్ ఏంటి అని అర్థమైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ. నీకు స్కిన్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ క్లియర్ చేశాడు అనుకో, వెంటనే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి? డెర్మటాలజిస్ట్కి వెళ్ళిపోవాలి. అంటే నీకు చాలా ఈజీ. అప్పుడు ఏంటి ఈజీ? నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ డిపార్ట్మెంట్ దగ్గరే పోవాలి. డెంటిస్ట్ దగ్గర పోతావా? అవసరం లేదు. సో అంటే ఇట్లా ఒక క్లాసిఫికేషన్ వస్తుంది కదా చాలా ఈజీగా. అలాగే ఇప్పుడు ఏమంటున్నాం అంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్ నీకు తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇమ్మీడియట్లీ ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్కి మనం వెళ్ళిపోతాము అనేది. ఓకే. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ 1 ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఇప్పుడు చెప్పాము ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుంది అని, రైట్? దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ చేస్తున్నాం ప్యారలల్ వెక్టార్స్ అనేది. సపోజ్ ఆ వెక్టార్ రిప్రజెంటేషన్లో ఇలాగ ఇది ఈ రెండు, ఇది స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది, ఎండింగ్ పాయింట్ ఎలా ఉంది చూసుకోవాలి. ఇది ఇనీషియల్ పాయింట్ అంటాం ఇక్కడ, ఇనీషియల్. ఇదేంటి? డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. డైరెక్షన్ ఈ లెంత్ ఉంది కదా, లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందా, ఈ లెంత్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి దాంట్లో అంతే. ఇంక ఇలా రాసామంటేనే నీకు అర్థమైపోవాలి ఏంటిది అని, రైట్? ఇప్పుడు ఈ రెండు ఏమని చెప్తున్నాం అంటే ప్యారలల్ వెక్టార్స్ అంటున్నాం. యు ఆర్ సేయింగ్ దట్ దీస్ టూ ఆర్ ద ప్యారలల్ వెక్టార్స్. హౌ దే ఆర్ ప్యారలల్ వెక్టార్స్? ఏమున్నాయి? సింపుల్గా ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి? ఈ రెండిట్లలో మ్యాగ్నిట్యూడ్స్ ఏముందా? మ్యాగ్నిట్యూడ్ అంటే చెప్పాను కదా, లెంతే మ్యాగ్నిట్యూడ్. ఇది ఎంత లెంత్ ఉందో ఇది కూడా అంతే లెంత్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు ప్యారలల్ వెక్టార్స్ అన్నప్పుడు ఏమున్నాయి? ఏం సేమ్ ఉన్నాయి? రెండు రైట్ సైడ్ వెళ్తున్నాయి కదా. సింపుల్గా చెప్పాలంటే సేమ్ డైరెక్షన్ ఉంటే ఆ వెక్టార్స్ని ఏమంటాము అంటే ప్యారలల్ వెక్టార్స్ అంటాం. ప్యారలల్ వెక్టార్స్. ఓకే. సో అప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది? ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? మ్యాథమెటికల్గా మీరు చూడవచ్చు. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 0 యాంగిల్ ఉంటుంది. ప్యారలల్ ఉన్నప్పుడు యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ గోయింగ్ టు బి వాట్? 0 ఉంటుంది.
ఆల్వేస్ ప్యారలల్ వెక్టార్స్ అన్నామంటే యాంగిల్ ఇస్ 0 degrees. ఓకే. సో నెక్స్ట్ రెండో పాయింట్ మనం మాట్లాడుకుందాం. రెండో టైప్. ఈ రెండో టైప్ ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ఇది ఏంటంటే ఈక్వల్ వెక్టార్స్. ఈ ఈక్వల్ వెక్టార్స్ ఏంటి అని చూస్తే ఇక్కడ చూడు, ఇది సపోజ్ ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం. ఏ బార్ బి బార్. ఇప్పుడు ఏ బార్ బి బార్ అని ఈ టూ థింగ్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే ఎలా ఉన్నాయి, నువ్వు రెండు ఆలోచించాలి. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ సేమ్ ఉన్నాయా అని ఆలోచించాలి. ఈక్వల్ వెక్టార్స్ అని అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఏ బార్ ఈక్వల్స్ టు బి బార్ అని చెప్తాం. ఎందుకు ఏ బార్ ఈక్వల్స్ బి బార్ అంటున్నాము అంటే ఇక్కడ రెండు వెక్టార్స్ కి రెండు సేమ్ ఉన్నాయి. ఏంటి అవి? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఈ రెండు సేమ్ ఉన్నాయి అని చెప్తున్నాం. ఈ రెండు సేమ్ ఉన్నాయి. అలా రెండు సేమ్ ఉన్నప్పుడు దాన్ని ఈక్వల్ వెక్టార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్ది ఇన్క్లైన్డ్ కనబడుతున్నట్టు నీకు ఇలాంటిది లేదా అలా కాదు. నేను సపోజ్ ఆ రెండింటిని వదిలేసాయి. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇంకోటి ఇలా ఉంది, ఇంకో వెక్టార్. ఇది సి బార్, ఇది డి బార్ అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం అనొచ్చు, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఏంటంటే ఎస్ ప్యారలల్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్యారలల్కి ఈ ఈక్వల్కి ఉన్న డిఫరెన్స్ మళ్ళీ అర్థం కావాలి. ఇది ప్యారలల్ ఒకటే కాదు, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇలాగా డ్రా చేసాము అంటే అది ఇన్క్లైన్డ్గా ఉన్నాయని చెప్పిన ఆ రెండింటి మధ్య యాంగిల్ మళ్ళీ సేమ్ ఎట్లా ఉంది? ప్యారలల్ ఉన్నాయి కదా. రెండు ప్యారలల్ ఉన్నా కూడా ఏం సేమ్ ఉన్నాయి? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నాయి. అంటే దీంట్లో అడిషనల్ పాయింట్ అది కూడా యాడ్ అయిపోయిందిగా. ఇక్కడ ఉన్న 0 ఉన్నది ఇక్కడ కూడా ఉండాల్సిందే. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0నే అని ఒక క్లారిటీ. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. నీకు అసలే టైప్స్ ఆఫ్ వెక్టార్స్ తెలియదు అనుకో, ఏం చేస్తావు దాంతో? ఏం చేయదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అంట. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఇది వచ్చేసి ఈక్వల్ వెక్టార్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ ప్యారలల్ వెక్టార్స్. రైట్. సో ఈ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. డయాగ్రామ్ డ్రా చేసి. సో ఇప్పుడు ఏంటంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈచ్ టైప్ ఆఫ్ వెక్టార్ని మనం డిస్కస్ చేసినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ రెండు విషయాల మీద ఉండాలి. ఇందులో మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది. ఇప్పుడు యాంటీ ప్యారలల్ అనగానే మీకు ఒకవేళ మ్యాథ్స్లో లిటిల్ ఐడియా ఏం రావాలి? యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు యాంగిల్ ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. సో ఇప్పుడు ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇంకో వెక్టార్ ఇలా ఉంది. ఈ రెండు, ఇది ఏ బార్, ఇది బి బార్. ఈ రెండు ఎలా ఉన్నాయి అని చూస్తే ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది డైరెక్షన్ విషయంలో మనం చేంజ్ అర్థం చేసుకోవచ్చు. డైరెక్షన్ ఎలా ఉంది? ఆపోజిట్ ఉంది. అంతే. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని చెప్పడానికి మనం దేని గురించి మాట్లాడుతున్నాము? యాంటీ ప్యారలల్ అని మాట్లాడుతున్నాం. యాంటీ ప్యారలల్. అప్పుడు యాంగిల్ 180 degrees. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది అని చూస్తే మ్యాగ్నిట్యూడ్ని మనం పట్టించుకోలే. రెండు సేమ్ ఉన్నాయా అనేది మనం పట్టించుకోలేదు. ఒకవేళ దాన్ని కూడా మనం పట్టించుకొని మాట్లాడితే, దాన్ని కూడా కన్సిడర్ చేస్తే అప్పుడు ఏం చెప్తున్నాము అంటే ఆపోజిట్ వెక్టార్స్ అంటున్నాం. ఆపోజిట్ వెక్టార్స్ ఆర్ నెగటివ్ వెక్టార్స్. ఆపోజిట్ వెక్టార్స్ లేదా నెగటివ్ వెక్టార్స్ అంటున్నాం. రైట్. దాన్ని మనం అర్థం చేయాలి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఆపోజిట్ వెక్టార్స్కి నెగటివ్ వెక్టార్స్కి ఎలా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేస్తే చూడు, ఇది ఇటు నుంచి ఇటు ఉంది, ఇక్కడ నుంచి ఇది కూడా ఇలా సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి.
ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంది. అంటే యాంగిల్ ఎంత ఉంది? థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees షూర్. అట్ ది సేమ్ టైం మనము లెంత్ కూడా ఎలా ఉంది? లెంత్ కూడా ఈక్వల్ ఉంది. అంటే ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఓన్లీ. సో ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఓన్లీ. మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంది? సేమ్ ఉంది. సేమ్ మ్యాగ్నిట్యూడ్. యాంగిల్ ఈస్ 180 degrees. అలా ఉన్నప్పుడు సపోజ్ ఇది ఏ బార్ అనుకుంటే, ఇది బి బార్ అనుకుంటే, దాన్ని ఎలా రాస్తామంటే ఏ బార్ ఈక్వల్స్ టు మైనస్ బి బార్ అని రాస్తాం. ఈ మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇది ఆపోజిట్లో ఉంది, ఇది ఉన్న డైరెక్షన్ ఇది ఆపోజిట్ ఉంది. మరి వాట్ అబౌట్ మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్. అది ఏంటి అనేది ఇది మనం ఇలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ టైప్ ఆఫ్ వెక్టార్ అని అన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నీ మైండ్లోకి రావాలి. అలా వస్తేనే నీకు ఒక క్లారిటీ ఉంటుంది, రైట్? ఇక అనదర్ వన్, ఫిఫ్త్ వన్ వెళ్దాం. కో ఇనీషియల్ వెక్టార్స్. ఈ కో ఇనీషియల్ వెక్టార్స్ అంటే, ఇనీషియల్ అనగానే కూడా మీకు ఒకటి అర్థం కావాలి. ఏంటి ఇనీషియల్ అని? ఇనీషియల్ అంటే బిగినింగ్, ఇనీషియల్. సో ఈ ఒక 3 వెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 వెక్టార్స్కి సేమ్ ఆరిజిన్ ఉంది, సేమ్ బిగినింగ్ పాయింట్ ఉంది. ఇది ఏ బార్, బి బార్, ఇది సి బార్. ఓకే, ఈ 3 కూడా ఒకే ఒక కామన్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాయి అని మనం తెలుసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ వీటికి ఏముంది అంటే సేమ్ ఇనీషియల్ పాయింట్ ఉంది. సేమ్ ఇనీషియల్ పాయింట్ అది మనం చూసుకోవాలి. ఆ సేమ్ ఇనీషియల్ పాయింట్ ఉంటే అప్పుడు వాటిని ఏం చెప్తున్నాం? కో ఇనీషియల్ వెక్టార్ అంటే. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఆలోచించవచ్చు. కొలీగ్ అంటే ఏంటి? కలిసి పని, రైట్? అలాగా కో అని వాడితే, రైట్? సో అలాగా కొలీగ్ లాగా కో ఇనీషియల్ వెక్టార్స్ ఇవి కలిసి ఉంటున్నాయి. ఎలాగ కలిసి ఉన్నాయి? ఎలా సేమ్ ఉన్నాయి అంటే ఇనీషియల్ పాయింట్ విషయంలో అవి సేమ్ ఉన్నాయి. అందుకనే వాటిని ఏం చెప్తున్నాం? కో ఇనీషియల్ వెక్టార్స్ అంటున్నాం. కో ఇనీషియల్. మరి ఒకవేళ ఇవి ఇలాగా ఇనీషియల్ పాయింట్ సేమ్ కాకుండా ఇంకా ఒకవేళ ఎలా ఉంటే ఇంకా ఏం పిలుస్తాము, దాని గురించి మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టార్ వెళ్తున్నాం. అది కొలీనియర్ వెక్టార్స్. ఇప్పుడు ఈ కొలీనియర్ వెక్టార్స్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడట్లేదు, మ్యాగ్నిట్యూడ్ గురించి పట్టించుకోవట్లేదు. ఓన్లీ డైరెక్షన్ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఈస్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో మ్యాటర్ ఏంటి అంటున్నాం అంటే ఉంటే 0 degree అన్నా ఉండని, లేదా 180 degrees అన్నా ఉండని. అలా ఉంటే దాన్ని ఏమంటున్నాం? కొలీనియర్ వెక్టార్స్. కో లీనియర్ అన్నట్టు. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, కో లీనియర్ అంటే సేమ్ స్ట్రైట్ లైన్, ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్. సపోజ్ టగ్ ఆఫ్ వార్ చేసినప్పుడు ఎలా ఉంటారు? ఒక వైర్ మీద ఒకే తాడుని అందరు పట్టుకుంటారు కదా, ఇట్లా ఇటువైపు ఉన్నా కూడా అందరు ఒకే రోప్ని పట్టుకుంటారు. అది కొలీనియర్. అంటే వాళ్ళందరూ అప్లై చేసిన ఫోర్స్ ఎలా ఉంటుంది? దేంట్లో ఉంటుంది? ఆ రోప్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు 0 degrees అన్నా ఉండని, 180 degrees అన్నా ఉండని అన్నాం. అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇక్కడ ఇలా. ఇప్పుడు ఇది ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, ఈ బార్ అన్న. దీంట్లో ఇవన్నీ కూడా ఒక లైన్లో ఉన్నాయి అంతే. ఆ లైన్లో సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా, అవి తర్వాత సంగతి. దాని గురించి ఇప్పుడు పట్టింపు లేదు. బదులుగా ఇక్కడ ఏం చేయాలి? అవి ఒకే లైన్లో ఉన్నాయా లేదా? అవి ఉంటే ఇక్కడ నువ్వు ఏ రెండన్నా తీసుకో. వాట్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్? ఏ బార్ అండ్ బి బార్ యాంగిల్ ఎంత చూడు. ఏ బార్, బి బార్ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి కదా, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్లో వెళ్తే యాంగిల్ ఎంత? 0 degrees. అలాగే ఏ బార్ అండ్ సి బార్ చూసుకో. ఏ బార్ అండ్ సి బార్కి యాంగిల్ ఎంత? సో ఏ బార్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, సి బార్ రైట్ సైడ్ వెళ్తుంది. ఇది 180 degrees. అలాగే సి బార్ అండ్ బి బార్, ఇంకా నువ్వు ఏ రెండింటిని కంపేర్ చేసుకున్నా నువ్వు ఆప్షన్ ఈ రెండే వస్తాయి.
ఐదర్ 0 వస్తుంది లేదా 180 వస్తుంది. అలా వచ్చేలా ఉండి ఉంటే సో దాన్ని ఏం చేస్తున్నాము, వీఆర్ కాలింగ్ దట్ యాజ్ అ కొలీనియర్ వెక్టార్. అలాగే నెక్స్ట్ 7th వన్ వచ్చేసి కోప్లానర్ వెక్టార్. ఈ కోప్లానర్ వెక్టార్స్లో ఉన్న ఒక విషయం ఏమంటే, సపోజ్ మీరు ఒక క్యూబాయిడ్ని ఊహించుకోండి. ఇలాంటి ఒక స్ట్రక్చర్లో ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏ క్వాంటిటీస్ ఎక్కడ ఉన్నాయని ఊహించుకొని దాన్ని రిప్రజెంట్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లేన్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కోప్లానర్ వెక్టార్స్ వచ్చినప్పుడు ఓకే, సో ఏ రెండైనా వెక్టార్స్ ఒకే ప్లేన్లో ఉంటే, లేదా ఏవైతే ఒకే ప్లేన్లో ఉంటాయో అప్పుడు దాన్ని ఏం చెప్తున్నాం, సపోజ్ ఇది ఏ బార్, బి బార్, సి బార్, ఇక్కడ ఒకటి డి బార్ అనుకుందాం, అండ్ ఈ ప్లేన్లో ఈ బార్ లేదా ఎఫ్ బార్ అనుకుందాం. ఇందులో కోప్లానర్ వెక్టార్స్ ఏవేవి అని మనకు వస్తే, సో ఎగ్జాంపుల్గా ఏం చెప్తారు, ఒకే ప్లేన్లో ఉన్నాయి. డి బార్ ఒక్కటి ఒక ప్లేన్లో ఉంది, ఎఫ్ బార్ ఒక్కటి ఒక ప్లేన్లో ఉంది, కానీ ఏ బార్, బి బార్ అండ్ సి బార్ మాత్రం ఒక ప్లేన్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏ బార్, బి బార్ అండ్ సి బార్ ఎలా ఉన్నాయి అంటే అవి కోప్లానర్ అవుతాయి, అవి ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో ఆ ఒకే ప్లేన్లో ఉన్నాయి అని చెప్పడానికి రైట్, సో వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ కోప్లానర్. రైట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాన్కరెంట్ వెక్టార్స్. నెంబర్ 1 కాన్కరెంట్ వెక్టార్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, టైప్స్ ఆఫ్ వెక్టార్స్ డిస్కస్ చేయడం యొక్క మేజర్ పర్పసే వాటి సాల్వింగ్ మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది అని అర్థం చేసుకోవడం అనేది మనం చూసుకోవాలి. ఇది ఏంటంటే 2 ఆర్ నెంబర్ ఆఫ్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఆర్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్లోంచి వెళ్తుంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఒక వెక్టార్ అనుకోండి, ఇది ఒక వెక్టార్ అనుకోండి, రైట్, ఇది ఒక వెక్టార్ అనుకోండి, రైట్, ఇది ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్ అనుకున్నాం. ఈ ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్ అనేవి ఇది ఇటువైపు ఇంకా ఉందా, ఇటువైపు ఉందా తర్వాత స్టోరీ. బట్ అవన్నీ కూడా ఒక కామన్ పాయింట్లోంచి వెళ్తున్నాయిగా. అప్పుడు ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్ అనేవి ఏముంటుంది, కాన్కరెంట్ వెక్టార్స్ అయిపోతుంది. కాన్కరెంట్ అంటే ఏముంటుంది అక్కడ, ఏ కామన్ పాయింట్ ఉంటుంది. ఒక కామన్ పాయింట్ వచ్చేలా వెక్టార్స్ వెళ్తుంటే, సో దెన్ వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ కాన్కరెంట్ వెక్టార్స్. సో అగైన్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈ టైప్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటని నీకు క్లారిటీ ఉంటేనే వాటిని సాల్వ్ చేసే మెథడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ కాన్కరెంట్ వెక్టార్స్ అనుకోండి, ప్రాబ్లం సొల్యూషన్ వేరేలా ఉంటుంది. లేదా అవి కోప్లానర్ వెక్టార్స్ అనుకోండి, సొల్యూషన్ మెథడ్ వేరే ఉంటుంది. డెర్మటాలజిస్ట్ వేరు, డెంటిస్ట్ వేరు, రైట్, కార్డియాలజీ వేరు, వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వేరే. అలాగే ఇవి కూడా దాని మెథడ్స్ సాల్వ్ చేసేది వేరేగా ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి ప్రతిసారి ఆ టైప్ ఆఫ్ వెక్టార్ ఏంటి అని చేస్తున్నా, లేదా టైప్ ఆఫ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అంటే ఎనీ కాన్సెప్ట్లో నువ్వు టైప్స్ గురించి ఆలోచిస్తున్నా, ఇదే పాయింట్ని నువ్వు మైండ్లో పెట్టుకో. దట్ హెల్ప్స్ యూ ఎ లాట్ అండ్ ఇట్ గివ్స్ యూ ఎ వ్యాలిడ్ రీజన్ టు ప్రిపేర్ అండ్ టు అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ that particular things. Right, now let's go to the 9th one. It is a null vector. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్, which ఎంత నెంబర్ అది, null or zero vector. నైన్త్ నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్. నల్ అంటున్నా ఇక్కడ జీరో అని నీకు చూస్తూనే టైటిల్ అర్థమైపోవాలి. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఉంది, అగైన్ 2 things. Is it having the importance to the magnitude or direction? సో ఇక్కడ మళ్ళీ మనకు
క్లియర్గా అర్థమవుతుంది. నల్ ఆర్ జీరో, జీరో అని చెప్పగానే మనకు డైరెక్షన్ గుర్తొస్తుందా, మ్యాగ్నిట్యూడ్ గుర్తొస్తుందా అంటే డెఫినెట్గా మ్యాగ్నిట్యూడ్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత అయి ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఎంత అయి ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ అనేది జీరో అయి ఉండాలి క్వాంటిటీ. ఎలా అవుతుంది? సపోజ్ +5 -5 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఉన్న వాటిని ఇలా చేసినప్పుడు మనకేమొస్తుంది? 0 వచ్చేస్తుంది. ఇలాంటి ఒక వెక్టార్ని మనం చేసినప్పుడు వెక్టార్ ఫామ్లో అయితే ఎలా రాస్తాం? ఏ బార్ ప్లస్ ఏ బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్స్ 0 వచ్చింది అనుకో, అప్పుడు ఈ 0 మ్యాగ్నిట్యూడ్ ఉన్నందుకు దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే 0 వెక్టార్ అని లేదా నల్ వెక్టార్ అని పిలుస్తాం. కానీ మనకు ఒకటి స్టోరీ అర్థమైపోయింది, ఈ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ కదా, ఈ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి, కానీ డైరెక్షన్ ఒకటే ఆపోజిట్, అందుకని ఇది నల్ వెక్టార్ అయిపోయింది. రైట్? సో దాట్ వన్ వీ కెన్ అండర్స్టాండ్. ఆ నల్ వెక్టార్ని ఎలా రాస్తున్నాం? 0 వెక్టార్ అంటే మళ్ళీ చెప్పాం కదా డైరెక్షన్ని కూడా. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ టైప్ యూనిట్ వెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిట్ వెక్టార్ యూనిట్ టెస్ట్లలో వచ్చే మార్కులు అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ యూనిట్ వెక్టార్ అనేది ఏంటి అంటే, ఇంతవరకు చూసాం ఇలాగ మనం వెక్టార్ అన్నప్పుడు ఇలాగ రిప్రజెంట్ చేస్తాం, కానీ ఇది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండింటిని ఇండికేట్ చేయడానికి ఇలా రిప్రజెంట్ చేస్తాం. అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అని రాసినప్పుడు ఏ బార్ అని. సింపుల్గా చెప్పాలంటే ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 అయింది అనుకో, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 ఉంటే దెన్ దాట్ వెక్టార్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ వెక్టార్. యూనిట్ అంటే 1. సో యూనిట్ అంటే అది ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. దాన్ని ఎలా రిప్రజెంట్ అంటే ఏ బార్ మాడ్యులస్. ఈ మాడ్యులస్ అని రాసాము అంటే అది మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం. దేని మ్యాగ్నిట్యూడ్ గురించి? దేనికి నువ్వు మాడ్యులస్ రాసావో దాని మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నావు. ఇలా కాదు, నేను బీ బార్ గురించి మాట్లాడుతున్నా, బీ బార్ మాడ్యులస్ అని రాసాను అనుకో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది బీ బార్ అని. లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ బార్ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఐ బార్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే మాడ్యులస్లో దేన్ని ప్లేస్ చేసావో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నావు. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది? 1 ఉంది. అలాంటిది వస్తే దాన్ని ఏమని పిలుస్తాం? యూనిట్ వెక్టార్ అని రాస్తాం. యూనిట్ వెక్టార్. దీన్ని వెరీ స్పెషల్గా ఈ మ్యాగ్నిట్యూడ్ ఇలా వచ్చినప్పుడు 1 వచ్చినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ క్యాప్ అని రాస్తున్నాం. ఏ క్యాప్. ఇది ఏ బార్ అని కాదు, కానీ ఇది ఏ బార్ అనేది ఒక వెక్టార్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 1 అయితే దాన్ని రాసేది ఎలా? ఇలా ఏ క్యాప్. దీని క్యాప్ అని చదువుతాం, క్యాప్. లేదు ఐ అనేది అనుకో, ఐ క్యాప్. జే అనేది యూనిట్ వెక్టార్ అనుకో, జే క్యాప్. అలాగా ఈ క్యాప్ అని రాసిన ప్రతిసారి మనం ఏమి చెప్తున్నాం అంటే అది ఒక యూనిట్ వెక్టార్ అని రాస్తాం. అది ఎలా రాస్తాము అని చూస్తే ఇది బేసిక్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్యాప్ ఈక్వల్స్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ తీసుకుంటే అప్పుడు ఏ క్యాప్ వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాప్ యూజ్ చేసిన ప్రతిసారి అది యూనిట్ వెక్టార్ అనేది మనకు క్లారిటీ గుర్తుండాలి, అది ఓకే. అట్ ది సేమ్ టైం అవి దేనికి యూజ్ చేస్తున్నాము అంటే డైరెక్షన్స్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము అని. ఆ క్యాప్ అని ఉన్నప్పుడు డైరెక్షన్ని ఇండికేట్ చేయడానికి మేజర్గా తీసుకుంటాం. కానీ మనం మరి వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ 2 ఉండాలన్నారు కదా సార్ అంటే, ఇక మ్యాగ్నిట్యూడ్ గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు చింతించాల్సిన అవసరం లేదు? ఆల్రెడీ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్పాము? 1 అని చెప్పాము. ఇంక 1 అని చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఐఎమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నాడు ప్లేయర్, ఇంకా ఆయన ఏం ఆడతాడు, ఎంత స్కోర్ కొడతాడు, ఇంకెందుకు ఆడతాం? ఈజ్ నాట్ ఇన్ ద టీమ్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనే మ్యాటర్ డిస్కషన్లో ఎందుకు లేదు అంటే ఆల్రెడీ చెప్పాం మ్యాగ్నిట్యూడ్ 1 అని, ఇంకా దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని మళ్ళీ డిస్కస్ చేసే అవసరం లేదు అని.
బట్ ఇంకేమి డిస్కస్ చేయవచ్చు అంటే ఇట్స్ డైరెక్షన్, అది డిస్కస్ చేయడానికి ఇలాగ. సో దీన్ని మళ్ళీ ఏ బార్ లాగా రాసుకోవాలంటే ఎలా రాస్తాం, దీని నుంచి మనం రాసుకోవచ్చు ఏ బార్ ఈక్వల్స్ టు ఏ క్యాప్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. అంటే ఒక వెక్టార్ రాసినప్పుడు దాంట్లో ఏమేమి ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయని అర్థం చేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రైట్ హియర్. సపోజ్ ఎఫ్ బార్ ఈక్వల్స్ టు 5j క్యాప్ అన్నాం అనుకో, ఇప్పుడు ఇదేంటి మ్యాగ్నిట్యూడ్, ఇదేంటి డైరెక్షన్. అదే ఇక్కడ చెప్తున్నా, ఈ వెక్టార్ ఫామ్లో రాసినప్పుడు ఇదేమో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ రాసుకున్నది, ఇప్పుడు డైరెక్షన్ రాస్తాను, ఇక్కడ ఏముంది మ్యాగ్నిట్యూడ్. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఆ రెప్రజెంటేషన్లో మ్యాగ్నిట్యూడ్ ఒకటి అలాగే డైరెక్షన్ ఒకటి ఉంటుందని అర్థం చేసుకోండి. నేను అదే చెప్పాను కదా, మనకు చదవడం వచ్చు, రాయడం వచ్చు అంటే రిప్రజెంట్ చేయాలి, పేపర్ మీద రాయాలి. వాట్ వీ ఫీల్, రైట్, వాట్ వీ సీ, ఎవ్రీథింగ్ వీ కెనాట్ రైట్ సింప్లీ ఆన్ పేపర్, బట్ most of the things in physics we can represent like this, especially what quantities are our discussion, vector quantities. అందుకని అలా ఎలా రాస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉండేలా రాసుకుంటాం. ఆ క్యాప్ ఉన్నదేమో డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ నంబర్ ఏమో మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. దేనికి అంటే 5, ఎఫ్ బార్ అన్న, ఎఫ్ అంటే ఫోర్స్ అన్న, అంటే ఇప్పుడు ఇదంతా కలిపి ఎందులో ఉండి ఉంటుందంటే న్యూటన్, ఎస్ఐ న్యూటన్. అదే ఏ బార్ ఈక్వల్స్ 5j క్యాప్ అన్నాను అనుకో, ఏ బార్ ఈక్వల్స్ టు 5j క్యాప్ అన్నాను అనుకో, అప్పుడు యూనిట్స్ ఏముంటుంది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఆ యూనిట్ ఓకే డిఫరెంట్ థింగ్, బట్ దిస్ స్టోరీ ఈస్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ బోత్ని కూడా నేను అక్కడ యూజ్ చేస్తున్నాను అనే ఒక కామన్ పాయింట్ మనకు అర్థం కావాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేస్ వెక్టార్స్. వాట్ ఆర్ ద బేస్ వెక్టార్స్? లెట్ us talk about. కాపీ దట్. ఇప్పుడు ఈ బేస్ వెక్టార్స్లో ఏమేమి మాట్లాడుతున్నాం? సో బేసికలీ ఎనీ ఫ్రేమ్, ఎనీ ఫిజికల్ క్వాంటిటీస్ అర్థం చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్న బేసిక్ ఐడియా ఈజ్ దిస్, రైట్? బేసిక్ ఐడియా ఇది ఐ క్యాప్ అని, ఇది జే క్యాప్ అని, ఇది కే క్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇది బేస్ వెరీ బిగినింగ్. దీన్ని ఇలా తీసుకొని స్టోరీ మాట్లాడుతున్నాం. అందుకని దీన్ని జనరల్గా ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్, ఈ జెడ్ డైరెక్షన్ అని ఫ్రేమ్ తీసుకొని ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఐ క్యాప్ అని ఇలాగా మనం రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఆపోజిట్లో వెళ్ళింది అనుకో, ఇంకా మనకు తెలుసు ఇంకా ఆపోజిట్ వెక్టార్ అంటే ఏముంటుంది అని, సింప్లీ సైన్ విల్ చేంజ్. ఐ క్యాప్కి ఆపోజిట్ ఏంటి? మైనస్ ఐ క్యాప్, రైట్? వీ నో దాట్. జే క్యాప్కి ఆపోజిట్ ఏంటి? మైనస్ జే క్యాప్, ఆపోజిట్ వెక్టార్ మనకు తెలుసు. కే క్యాప్కి ఆపోజిట్ మైనస్ కే క్యాప్. ఇట్ ఈస్ జెడ్ డాష్, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్, అయిపోయింది. సో దిస్ ఈస్ ద వెరీ బేసిక్ ఫ్రేమ్. ఇప్పుడు ఏదైనా వంట చేయాలంటే స్టవ్ ఉండడం ఎంత బేసికో, వెక్టార్స్ అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్ ఫ్రేమ్ అంత ఇంపార్టెంట్. ఇంతకుముందు వరకు చూసిన అన్నీ కూడా దీనికి కావాలి, దీన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా అగైన్ మనకి ఇక్కడ తెలుసు ఇంకా, రైట్? ఇంకా ఇవన్నీ కూడా జస్ట్ ఈ ఫ్రేమ్ని చూడంగానే నీకేం అర్థమైపోయింది? మ్యాగ్నిట్యూడ్ డిస్కషన్ కోసం ఉందా, డైరెక్షన్ డిస్కషన్ కోసం ఉందా అంటే డైరెక్షన్ అని క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యాప్లే కనపడుతున్నాయి అన్నీ. ఐ క్యాప్, రైట్? ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్, మైనస్ ఐ క్యాప్, మైనస్ జే క్యాప్, మైనస్ కే క్యాప్ ఉంది. ఇవి డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి ఉంది. ఇక మ్యాగ్నిట్యూడ్ అంటావా, అక్కడ ఎంత ఉంది అని ఆ స్కేలింగ్ తీసుకున్న దాన్ని బట్టి మనకు తెలుసు, స్కేలార్. సో దాని గురించి మనం ఇది చూస్తాం. ఇప్పటి వరకు మాట్లాడిన ఈ కాన్సెప్ట్లు మనకు క్లియర్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 2 పోలార్ వెక్టార్ అని, రైట్, అలాగే యాక్సియల్ వెక్టార్స్ అని ఉంటుంది. ఈ పోలార్ వెక్టార్ అలాగే యాక్సియల్ వెక్టార్ అనేవి ఎక్కడ వస్తాయి ఏంటి, దీని గురించిన ఒక క్లారిటీ ఉండాలి. పోలార్ వెక్టార్
ఇప్పుడు పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి మనకు అని అనుకో. సపోజ్ మీరు వెహికల్కి గేర్ చేంజ్ చేయడం గురించి చూస్తే ఒక రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇలా ఇలా మూవ్ చేస్తే ఎక్కడ ఏంటి అని మనకు ఒక స్టోరీ ఉంటుంది. దానికి ఒక ఏమి కామన్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, ఎక్కడ హోల్డ్ చేసాము అని, రైట్? సో ఆ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్కి కూడా ఇంపార్టెన్స్ ఉందనుకో ఆ వెక్టార్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. సపోజ్ మనం డోర్ ఓపెన్ చేస్తున్నాం, డోర్ ఓపెన్ చేసినప్పుడు కార్పెంటర్ మర్చిపోయి ఆ లాస్ట్లో ఉంచాల్సిన హ్యాండిల్ మధ్యలో ఫిట్ చేశాడు. అక్కడ ఉండి డోర్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఈజీయా? అస్సలు. అంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మ్యాటర్ అక్కడ అంటే ఖచ్చితంగా మ్యాటర్. అలాంటి కేసు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు వచ్చిన డిస్కషన్ వస్తే అవి పోలార్ వెక్టార్స్. అవే దానికి ఎగ్జాంపుల్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఫోర్స్ అనేది ఒకటి అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ వెక్టార్స్ అని మనకు ఖచ్చితంగా తెలుసు, కానీ ఈ రెండు ఉన్న ఒక స్పెషల్ ఇంపార్టెన్స్, అవి పోలార్ వెక్టార్స్గా వస్తాయి అని, రైట్? ఇంకా ఈ యాక్సియల్ వెక్టార్స్ అనేది రొటేషనల్ మెకానిక్స్ వచ్చినప్పుడు వస్తుంది. రొటేషనల్ మెకానిక్స్ సపోజ్ స్పిన్నింగ్ అన్నమాట. స్పిన్నింగ్ వచ్చే కేస్ని బట్టి అది ఎక్కడ ఎలా వెళ్తుంది అనే ఒక స్టోరీ. యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టాప్ని కానీ బొంగరాన్ని కానీ ఫ్యాన్ కానీ తిరుగుతున్నప్పుడు దాని యొక్క యాక్సియల్ డైరెక్షన్ ఏంటి, రైట్? యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు ఇది ఇలా తిరుగుతుందన్నాం అనుకో, ఇది అలాంగ్ విచ్ యాక్సిస్ అది దాని రిజల్ట్ని అప్లై చేస్తాము అనే దాన్ని బట్టి యాక్సియల్ వెక్టార్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడాము? మీకు టైప్స్ ఆఫ్ వెక్టార్స్ తెలిసి ఉంటేనే రైట్ సొల్యూషన్ని మీరు అప్లై చేస్తారు, లేకపోతే సొల్యూషన్ని అప్లై చేయలేరు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో దీన్ని బట్టి మనకు ఎలాంటి క్వాంటిటీస్ మనం డిస్కస్ చేస్తాం ముందే చెప్పా. బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ లాంటివి వెక్టార్స్ కూడా చేస్తాం. అవి ఎలా చేస్తామో నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం.